శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైన మాటను ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. పరలోకము నుండి కేవలము నీకు అద్భుతమైన సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే నిర్గమాకాండం 10వ అధ్యాయము 28, 29 వచ్చిన మనం చూస్తే అద్భుతంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎగ్జోడస్ చాప్టర్ 10 verse 28-29. గనుక ఫరో, నా యొద్ద నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖము చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేంటి పాస్టర్ గారు, ఇదేంటి వాగ్దానం, ఇలాగ ఉందేంటి అని అనుకుంటున్నారా? ప్రకటించిన దేవుడు అద్భుతంగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఫరో అంటే రాజు, మరి ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఫరో ఇశ్రాయేలీల్ని బానిసలుగా పెట్టుకుని బానిసత్వంలో ఉంచేశాడు. వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. దేవుని యొక్క కృపను బట్టి, పిలుపుని బట్టి మోషే అనే ఒక దైవజనుడు వెళ్ళి ఆ రాజైన ఫరోని మరి ఎదిరించి ఎన్నో దేవుని అద్భుతాలు అక్కడ చూపించి ఆ ప్రజలందరినీ కూడా విడిపించడానికి వెళ్ళినటువంటి గొప్ప యోధుడు మోషే. ప్రియులరా, ఈ మోషే కొన్ని విషయాలు రాజు దగ్గర తెలియపరుస్తాడు. ఏంటంటే మేమందరము వెళ్ళి మరి దేవునికి బలి అర్పణ చేయాలి, మేము ఇలా చేయాలి, అలా చేయాలి అని రకరకాలుగా చెప్తూ ఉంటే, సరే ముందైతే మీరు వెళ్ళండి, నేను మీ పిల్లల్ని పంపించను, ముందు మీరు వెళ్ళి బలి అర్పణ చేయండి అంటే, లేదు మేము బలి అర్పణ చేయాలి, మా పిల్లలు మాతో ఉండాలి. సరే అయితే మీరు మీ పిల్లలు వెళ్ళండి, అయితే మీ యొక్క గొర్రెలు గొడ్డలు రెవెన్యూ మీ ఆస్తి అంతా కూడా నా దగ్గర ఉండాలి, ఇది కూడా ఉంటే మీరు వెళ్ళిపోతారు అన్నాడు. లేదు మేము ఆ యెహోవా దేవునికి బలి అర్పణ చేయాలి, మా గొర్రెలు గొడ్లు మాతో ఉండాలి, మా పిల్లలు మేమందరం యెహోవా దేవునికి అర్పణ చేయాలి అని చెప్పినప్పుడు, మీరు 3 దినాలంత ప్రయాణం అంత దూరం వెళ్ళి చేయాలి కదా, అక్కడి నుంచి అలాగే మీరు జంప్ అయిపోతారేమో, నేను మిమ్మల్ని వదలనంటే కుదరదు, మేము వెళ్ళాలన్నాడు మోషే. అప్పుడు చివరికి మోషే కొన్ని కార్యాలు జరిగించడం ద్వారా ఫరో ఇంకేం చేయలేక, సరే వెళ్ళండి, వెళ్తున్నారు. ఎంత మాట్లాడాడంటే, వెళ్ళండి, వెళ్ళిపోండి, ఒకడు గుర్తుపెట్టుకో, నా ముఖం ఎక్కనో చూడవద్దు, నీవు నా ముఖం చూచి దినమున మరణమవుతావు అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవు అన్నది సరే, నేనిక నీ ముఖం చూడను. నేను ఏంటి పదే నా ముఖం చూడవు, నీ ముఖం ఎందుకు చూడాలి? మేము నీ దరిద్ర ముఖాన్ని ఎందుకు చూడాలి? ఇంకా దరిద్రం వైపు ఎందుకు చూడాలి? మాకు దేవుడు విడుదల ఇచ్చాడు, మళ్ళీ మేము నీ వైపు ఎందుకు చూడాలి? మళ్ళీ వెనక్కి ఎందుకు రావాలి? మాకు నీతో పని లేదు. రాజు అంటాడు, మళ్ళీ నన్ను చూడకూడదనే కదా మహానుభావ, నీ ముఖం చూడకూడదనే మేము కానాను దేశానికి వెళ్ళిపోవాలనే కదా, మా దేవుడు మాకు మార్గం సరళం చేస్తున్నాడు. సరే నువ్వు అన్నది సరే, ఫరో అంటున్నాడు, నువ్వు అన్నది సరే వెళ్ళు, కానీ మళ్ళీ నువ్వు ఆ ముఖం నువ్వు చూడవు,
చూసిన రోజు చనిపోతావు అన్నాడు. నీ ముఖం చూడాల్సిన పని నాకు లేదు. ఎంత మంచి మాట అంటే మోషే, నీవన్నది సరే, ఎస్ ఓకే, నువ్వన్నది సరే, ఇట్స్ ఓకే, బట్ ఏంటంటే అందుకు మోషే నీవన్నది సరే, నేనిక నీ ముఖము చూడను నేను. ప్రియులరా, ఈ వాగ్దానం ఏంటంటే, ఇంతకాలము ఆర్థిక సమస్య మిమ్మల్ని భయంకరంగా పట్టి పీడించిందేమో, రోగము మిమ్మల్ని ఆవరించి కృంగదీసిందేమో, మానసిక క్షోభం మిమ్మల్ని కృంగదీస్తుందేమో, దాని నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. ఫరో ప్లేస్లో మాట్లాడేది రోగము, ఆర్థిక సమస్య, అన్యాయము, కోర్టు సమస్యలు. మళ్ళా నా వైపు రావా, మళ్ళీ కేసులు ఇరుక్కోవా, మళ్ళీ రోగంలోకి రావా, రోగం రాదా నీకు? నీవు అన్నది సరే, ఇక నీ వైపు మాకు సంబంధం లేదు, నీ ముఖం చూడవలసిన పని లేదు. ప్రియులరా, మీరు ఇక రోగం వైపు మీరు చూడరంతే. ఏ రోగము నిన్ను వెంబడించి నిన్ను గలిబిలి చేసి కలవరానికి గురి చేస్తుందో ఆ రోగము నుండి విడుదల యేసు నామములో. ఆమెన్. మీరు చెప్పండి, నీవన్నది సరే, నీ ముఖం నేను చూడను అంతే. చెప్పండి, ఓ రోగమా నీ ముఖం నేను చూడను, ఓ అన్యాయమా యేసు నామములో ఇక నీ ముఖం నేను చూడవలసిన పని లేదు. నేనేది చూస్తాను అంటే పాలు తేనెలు ప్రవహించు దేశము, వాగ్దాన భూమి నేను చూస్తాను. ఆమెన్. ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. ఏ ఆశీర్వాదాన్ని, ఏ వాగ్దానాన్ని, ఏ వ్యవస్థని, ఏ దీవెన మార్గాన్ని దాచిపెట్టాడో దాని వైపు నువ్వు చూస్తున్నావు. సమయం ఆసన్నమైంది. ఇక మీదట కీడు విడిచిపెట్టి ఆశీర్వాదములు అడుగు పెడుతున్నావు. ఆత్మతోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యములకు వెళ్దాం ప్రియులరా. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. ప్రభు నీకు క్లేశాన్నపానములనిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తొట్టైనను ఎడమ తొట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మంచి దినాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. మంచి దినాన్ని మనం స్వీకరించాలంటే క్రీస్తు ఎదుట మన పాపములను ఒప్పుకొని క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు మన మనస్సాక్షి నూతనపరచబడుతుంది. ప్రియులరా, యేసు నామాన్ని ధరించుకున్నప్పుడు, యేసు వైపు మనం చూచినప్పుడు మన మీద ఉన్నటువంటి చీకటి అంతా కూడా వెలుగుగా మారుతుంది. పాపము నుండి మనం బయటపడతాం. అయితే నీతిమంతులుగా తీర్చబడతాం. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. భూలోకానికి కన్యమరి గర్భాన్ని వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించారు. దేవుని రాజ్య స్థాపన చేశాడు. ఆయన అనేక మందికి పరలోక రాజ్యం గురించి బోధించారు. ఆయన సిలువ వేయబడ్డాడు, రక్తాన్ని కార్చారు. ఆ రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. మనందరి కొరకు పరిశుద్ధుడు ఈ సిలువలో యాగమైపోయాడు. ఆయన రుణం ఎవరో తీర్చలేరు. ఎవరు తీర్చగలరా? మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా ఆ సిలువ యాగానికి సరిపోదనమాట. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మరణం అంతగా ప్రేమించాడు. ఆమెన్. గట్టిగా చెప్పండి. కనుక మనం ఎవరిని ప్రేమించాలంటే సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన యేసుని మనం స్వీకరించాలి, యేసుని ధరించుకోవాలి. ఆమెన్. జీవముగల దేవుని సన్నిధానంలో ఆ రోజు ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన మాట ఈరోజు మార్పు చెందుతున్న నీకు దేవుడిస్తూ ఉన్నాడు. ఏంటంటే చాలా అద్భుతమైన మాట. ప్రభువు నీకు క్లేశానుపానములనిచ్చును. దానిపైన 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును.
ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాను. ఇక నీకు కన్నీళ్ళు రానివాడైనా. కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే మనం నడిచే నడవడిక, మనం తీసుకున్న నిర్ణయాలు సరైన రీతిలో లేనప్పుడు మనము ఓటమి పాలైపోతాం. ఓడిపోయినప్పుడు, ఓటమి పాలైనప్పుడు అయ్యో ఇలాగెందుకు చేసాను అని తలబాదుకుని ఏడుస్తాం. ఇలాగెందుకు జరిగింది, అసలు ఈ పెళ్ళి చేయకుండా ఉంటే బాగుండే, ఈ భూమి కొనకుండా ఉంటే బాగుండే, వీరింటికి రాకుండా ఉంటే బాగుండే, అయ్యో ఈ బండి ఎక్కకుండా ఉంటే బాగుండే. తెలియకుండా మనము తొందరపడి నిర్ణయాలు తీసుకుని ప్రయాణాలు చేసి పడిపోతుంటాం. తొందరపడి బియ్యం అందుకుంటాం, తొందరపడి ఏదైనా భూమిని కొనుగోలు చేయటం, సమస్యల్లో పడిపోయి చాలా దుఃఖపడుతుంటాం. మనం అనుకుంటాం వెళ్ళొద్దు, చెయ్యొద్దు, ఆగు, ఇప్పుడు వెళ్ళు, అప్పుడు వెళ్ళని చెప్పే నాయకుడు లేడు, నాకు చెప్పే పెద్ద మనిషి లేదు, నాకు ఎవరు నాకు బోధించలేదని అప్పుడు ఏడుస్తాం. ఈరోజు శుభవార్త ఏంటంటే నీ వెనుక దేవుడు ఒక బోధకుడిని నీ వెనుక అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇదే కరెక్ట్గా వెళ్ళు, ఇది మంచిది, ఇది నువ్వు చేస్తున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒక శబ్దము నీ వింటావు అంతే. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత అద్భుతమైన మాట. 21వ వచనం, మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్. ఎవరు ఈ శబ్దము? ఎవరు బోధిస్తారు? గాబ్రియేలు దూతని దేవుడు నీ వెనుక ముందు ఉంచుతున్నారాయన. ఇవే క్లిష్ట పరిస్థితుల్లో తిరుగుతున్నా, నా కర్మ కాలిపోయి ఇలా బ్రతుకుతున్నానని అనుకుంటున్నావేమో, అక్కడ కూడా ఈరోజు గాబ్రియేలు దూత నీ వెనకాల ఉంటాడు. హల్లెలూయా. ఏ కర్మ 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 కాలిపోయిందని అనుకుంటున్నావో అక్కడే అద్భుతమైన ఆశీర్వాద జ్వాలతో బయటకు రాబోతావు. నీ బిడ్డకు ఎవరున్నారు, మాకు బోధించే వాళ్ళు ఎవరున్నారని అనుకుంటున్నావేమో, ఈరోజు నీకు దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే నీ కుటుంబానికి, నీ కుటుంబ సభ్యులందరికీ ఎక్కడికి వెళ్ళినా, ఎటు పోయినా, ఎలా తిరుగుతున్నా వెనకాల దేవుని నడిపింపు ఉంటుంది. ఆయన చెయ్యి విడువాడు, చెయ్యి విడువాడు. వెనుక నుండి ఒక శబ్దము చెప్పుట నువ్వు వింటావు. అంటే మనం దిక్కులేని వారము కాము. ఎవరైనా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసినా, ఎంత పెద్ద ప్లాన్ చేసినా, ఆ మోసములో మనము ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చినా కానీ అక్కడ కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఈరోజు నీకు ఆయన పరలోకము నుండి తెలియపరుస్తున్న మాట, నీ వెనుక బోధకులను ఉంచుతున్నాడు ఆయన. ఇక నీవు కన్నీళ్ళు విడువవు. ఆమేన్. మనకి డబ్బులు కాదు, లేకపోతే వేరే కాదు అసలైంది మనకి సరైన ఆలోచన చెప్పేవారు కావాలి. ఎవరు కావాలి? సరైన ఆలోచన. చూడండి పైన ఎంత పెద్ద మాట అంటాడంటే, ప్రభు నీకు క్లేశాన్నపానమునిచ్చును, శ్రేష్టమైనటువంటి మంచి ప్రోటీన్ ఫుడ్ నీకు పెడతాడు ఆయన. హల్లెలూయా. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని పరీక్ష మన మీద జరుగుతున్నప్పుడు మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా మరుగైపోతారు. బోధకులు అంటే దేవుని లీడింగ్ అనేది కూడా సైలెంట్ అయిపోతుంది. మనకి చెప్పేవారు కనపడరు. దేవుని కృపాసన్నమైనప్పుడు చెప్పేవారు నీ ముందుకు దేవుడు తీసుకొస్తాడు. మంచి సలహాలు ఇస్తారు వారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురముండును. జనమా నీవికేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే మనము వెళ్ళే దారిలో విజయము సాధించకపోతే కన్నీళ్ళు వస్తాయి. ఈరోజు నుండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని బోధకుడు అయినటువంటి గాబ్రియేలు దూత నీ వెనక ఉంటాడు. హల్లెలూయా చెప్పండి.
ఎప్పుడైనా నువ్వు నడుస్తున్నప్పుడు ఇది మంచిదా కాదా అనుకుంటే ఏది మంచి ఏది చెడ్డో దేవుని దూత నీకు తెలియపరుస్తుంది. దేవుడు నీకు మంచి ప్రవక్తలను సిద్ధపరుస్తాడు. ప్రియులరా, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ బిడ్డలకి ఏ నిర్ణయం తీసుకున్నా మీకు కన్నీళ్ళు ఇంక రానివ్వడు. ఎందుకంటే నీ మొర ఆలకించాడు. అయ్యా మాకెవరు లేరు, మేము దిక్కులేని వారు అన్నావు కదా. పరమ తండ్రి నీ మొర ఆలకించాడు. పరమ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే నీకు తండ్రిగా, నీకు తల్లిగా, సంరక్షకుడిగా ఉన్నాడు. ఇక నీవు కన్నీళ్లు విడువవు. ఆమేన్. నీ కుమార్తె దగ్గర దేవుడు బోధకుడైన గాబ్రియేలు ఉంచుతున్నాడు. గాబ్రియేలు దూత చేసే పని ఏంటంటే, బోధకుడుగా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు హేరోదు రాజు మరి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని చంపేయాలన్నప్పుడు దేవుని దూత గాబ్రియేలు బెత్లెహేముకు వచ్చి, చూడండి, యేసు ప్రభు జన్మించినటువంటి ఆ స్థలములో ప్రభు వారి దగ్గరికి వచ్చి, యోసేపు మరియా వారి వెనకాల ఎవరున్నారు? బోధకుడు గాబ్రియేలు ఉన్నాడు. వెంటనే ఎత్తుకో, తీసుకోండి. హేరోదు ప్లాన్ చేశాడు, 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని చంపేమన్నాడు. మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఐగుప్తుకి వెళ్ళిపోండి అంటే రాత్రికి రాత్రి గాడిదని మీద కూర్చోబెట్టి మరియమ్మ గారిని యోసేపు ఐగుప్తు ప్రయాణం చేశాడు. హల్లెలూయా. నేను ఆ దారిలో ప్రయాణం చేసి అసలు ఈ రాత్రికి రాత్రి వీళ్ళు గాడిద మీద ఎలా ప్రయాణం చేశారు? చాలా దూరం ఉంది, అది దగ్గరగా 9 గంటలు జర్నీ ఉంటుంది. ఎడారిలో ఎర్ర సముద్రం దాటి సీనాయి మీదకి ఎలా వచ్చారు అనుకున్నాను. తర్వాత నాకు ప్రార్థనలో దేవుడు బయలుపరిచాడు, అది దేవుని కార్యము కదా, వారు ప్రయాణం అవ్వటమే వారికి తెలుస్తుంది. గాడిద నడక ఎవ్రీథింగ్ పరిశుద్ధాత్ముడు వారిని ఒక వాహనముగా తీసుకెళ్ళి ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు నేను అక్కడ ఐగుప్తులో ఈ రోజుకి ఒక ఇల్లు ఉంది, కింద ఉన్న భూమి లోపల ఉంటుంది అనమాట. భూమి లోపల ఒక 15 అడుగుల లోతులో ఇల్లు ఒకటి ఉంది. అంటే 2000 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికి పొరల కింద కప్పడిపోయింది. ఆ ఇల్లు వెలుగులోకి తీసుకున్నారు, దాన్ని దొరికింది. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళాలో, యేసు ప్రభు వారికి ఎక్కడ కూడా బాలుడైన యేసు ప్రభు వారికి ఎక్కడ కూడా కీడు కలగకుండా ఉండటానికి గాబ్రియేలు దూత ఏ స్థలానికి నడిపించిందో అక్కడికి వెళ్ళాను. నేను ఇలాగా ఐగుప్తులో ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో ఇలా లోపలికి దిగుతూ ఉండగానే యేసు ప్రభు వారు అక్కడ 3 సంవత్సరాల 6 నెలలు ఎంతకాలం ఉన్నారని చెప్పారు. అక్కడ వెంటనే దిగి లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడే యేసు ప్రభు వారు నడిచారని, ఎదిగారని మరియమ్మ గారు అక్కడే పెంచిందని చెప్పినప్పుడు నేను ఆ లోపలికి అలా అడుగు పెట్టిన వెంటనే ఒక శక్తి నన్ను తాకటం నేను అనుభవించాను. ఒక పరిశుద్ధాత్మ శక్తి నేను అనుభవిస్తూ ప్రజలందరికీ నేను చూపించానమాట. అది నాకు మర్చిపోలేని దృశ్యముగా అయిపోయింది. ప్రియులరా, మన కష్టం వచ్చినప్పుడు, మన బాధ రాబోస్తున్నప్పుడు, ఏదైనా కీడు మన ముందు మన పిల్లలకి రాబోయే ముందు వెనకాల గాబ్రియేలు దూతను దేవుడు నీకు పెట్టి నిన్ను ఎక్కడికి నడిపించాలో, ఎక్కడ సురక్షితంగా కాపాడాలో అక్కడికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఈరోజు శుభవార్త ఏంటంటే, క్లేశాన్న పానములను తన్నిస్తాడు. ఇక మీదట నీకు బోధకులు దాగి ఉండరు. హల్లెలూయా చెప్పండి. బోధకులు అంటే ఈ బోధకులు కాదు. ఏ బోధకులు? నీకంటూ దేవుడు గాబ్రియేలు సైన్యాన్ని పెట్టాడు. గాబ్రియేలు దూత సమూహము ఎన్నో కోట్ల దూతలు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. పరలోకములో 3 గ్రూపులు దూతలు ఉండేవి. ఒక గ్రూపు దూత ఏంటంటే గాబ్రియేలు సైన్యం. ఏ సైన్యము? గాబ్రియేలు అంటే అనేకమైన దూతల సమూహం. వారి పని ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా భూలోకానికి వచ్చి మనుషులను నడిపిస్తారు. వారు దేవుడిచ్చే వర్తమానం అందజేస్తారు. రెండవది మిఖాయేల్. రెండో గ్రూప్ ఏంటి? మిఖాయేలు దూతలు. వారు పోలీస్ ఆర్మీ లాంటి వారు అనమాట, ఒక సైనికులు. ఆయన బిడ్డలకి దురాత్మలు ఎక్కడైనా పనిచేస్తుంటే
ఆయన బిడ్డలను కాపాడుకోవడానికి మికాయేలు సైన్యం వచ్చి కుటుంబాలను కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా. గొప్ప ప్రొటెక్షన్. మూడవ గ్రూప్ ఏంటంటే రఫాయేల్ అంటే వారు ఆరాధికులుగా ఉన్న గ్రూప్ అన్నమాట. ప్రియులరా, ఈ మూడు గ్రూపుల మధ్య ఆయన దైవ కుమారుడు ఆరాధించబడతా ఉండేవాడు. పరలోకమందున్న దేవుడు నీ కొరకు నిన్ను చూశారు గనక, నన్ను చూశారు గనక, మన మీద ఆయనకి ప్రేమ ఉన్నది గనక ఆయన వర్తమానికులను గాబ్రియేలు దూతలకు ఆజ్ఞాపించాడు. ఆ దూతలు ఈ రోజు నుండి మీ గృహాల దగ్గర నివసిస్తారు, మీ పిల్లలతో నడుస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా గాబ్రియేలు బోధకులు నీ వెనక ఉన్నారు. ఎక్కడ నిన్ను మోసపోనివ్వరు వారు. ఎవరు మోసం చేసినా చివరిలో వారు మోసపోతారు, కానీ నిన్ను దేవుడు తప్పిస్తాడు. నీవు కుడి తట్టు తిరిగినా, ఏమన్నాడు అక్కడ చదవండి, మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను, ఏ త్రోవలు తిరిగినా ఇదే త్రోవ, దీనిలోనే నడువుడి అని మీ వెనుక నుండి. నేను ఈ పని చేశాను, ఈ వ్యాపారం మొదలెట్టాను, ఈ మధ్య పని చేస్తుందా, ఏమో కొంచెం నష్టం వస్తుంది, సరిగ్గా నిర్ణయం తీసుకోలేదేమో, లేకపోతే ఈ వ్యవసాయం చేస్తున్నాను, ఈ చెరువులు చేస్తున్నాను, లేకపోతే ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఇది కాదేమో. చాలామందికి సెంచులమైన మనసు ఉంటుంది, అస్థిరమైన మనసు ఉంటుంది. ఎందులోని కూడా స్థిరముగా ఒక్క చోట ఉండలేము. అప్పుడే జాంకాయలు అమ్ముతాడు, జాంకాయలు అమ్మటం కరెక్ట్ కదేమో అని మామిడికాయలు అమ్ముతాడు, మామిడికాయలు అమ్మటం కరెక్ట్ కాదేమో, మళ్ళీ పూలు అమ్ముదామని పూలు అమ్ముతాడు, పూలు అమ్మటం కరెక్ట్ కాదేమో. అన్నిట్లో ఏ వ్యాపారంలోకి వెళ్ళినా స్థిరముగా నిలబడలేని స్థితి. ఈరోజు దేవుడు నీ ఇంటికి, నీ చేతికి, నీ బ్రతుకులో ఏం పని చేయాలో, ఎలాగెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే దీవించబడతావు అనేది నీ కొరకు దేవుడు బోధకుడు నీ వెనుక ఉంచుతున్నాడు. బోధకుడు నీతో ఉంటే నువ్వు దేవునిలో సాగిపోతావు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా ఎవరు దిక్కు లేని వాళ్ళు అంటే దేవుడు లేని వాళ్ళు దిక్కు లేని వాళ్ళు అవుతారు. దేవుడు ఉన్న వాళ్ళు ఎందుకు దిక్కున్న వాళ్ళు అంటే, దేవుడు ఎక్కడున్నాడు కనబడతాడంటే నీ వెనుక ఆయన బోధకుడిని ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ క్షణము నుండి నీ వెనక ఒక స్వరం ఉంటుంది, నీ వెనక ఒక శబ్దం ఉంటుంది. అది నిన్ను సిగ్గుపడనీయదు. ఎంత గాఢాంధకారపు లోయలోకి వెళ్ళి ఇరుక్కుపోయినా అక్కడ కూడా ఇదే త్రోవ, ఇలాగే ప్రార్థించు, ఇలాగే స్తుతించు, ఇలాగే నడు అని నీకు బోధిస్తుంది. మీరు చూస్తే ఎవరు కనపడరు, కానీ ఆ సమయానికి దేవుని దూత మాట్లాడటం నీ మనసు గ్రహిస్తుంది. ఇక మీకు దేవుడు కన్నీళ్లను రానివ్వడు. అందరూ మోకరించండి, అందరూ కూడా ఒక్కసారి మోకరించండి. ప్రభువా, నాకు కావాల్సింది ఇదే బాబు, నాకు ఒక బోధకుడిని పెట్టేవా. ఏ పెళ్లి సంబంధం చేసుకోవాలి, ఎవరికి ఓకే చెప్పాలి, ఎవరికి ఓకే చెప్పకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మాతో మాట్లాడావు. ఆనాడు ఇశ్రాయేలీయుల పక్షంగా నువ్వు మాట్లాడావు. ఎంత మాత్రము కన్నీళ్లు విడివరు. మీరు అనాథలుగా తిరిగారు, దిక్కులేని వారుగా తిరిగారు. మీకు ఒక శబ్దం ఉంటుంది, వెనకాల ఒక స్వరం ఉంటుంది. యేసయ్యా, యేసయ్యా అని గట్టిగా పిలవండి. నీ బాధ అంతా పోతుంది. యేసుని రక్షకుడిగా అంగీకరించు. తెలుసో తెలియకో నీకు విరోధముగా నడిచేని బాబు క్షమించని అడుగు. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది. యేసులో క్షమాపణ ఉన్నది. యేసులో రక్షణ ఉన్నది. నా ఇంటికి దేవుడిగా ఉండాలి, నాకు దేవుడిగా ఉండాలి, నాకు తండ్రిగా ఉండు, నీ బిడ్డగా నన్ను స్వీకరించి. నువ్వు స్వీకరించడానికి నాకు అర్హత లేదు, అయినా నన్ను ప్రేమిస్తున్నావు. ఇక నీ వైపు నేను నడుస్తాను, నీ వైపే చూస్తాను.
నా తండ్రి అని నిన్ను పిలుస్తాను బాబు, నా తండ్రి అని పిలుస్తాను నిన్ను, నీ బిడ్డగా స్వీకరిస్తాను. ఎన్నో మార్లు తప్పుపోయాను. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయండి. యేసు యేసు అంటుంటేనే నీ మీద ఉన్న పాపదోషం పోతుంది. రక్షకుని అంగీకరిస్తుంది. అడగండి ఏం కావాలో, ప్రార్థన చేయండి.